అయోధ్య ఇప్పుడు రాముడు కొలువైన మహాపుణ్యక్షేత్రంగా మారింది. అపురూపమైన ఆలయం ఆరంభమైంది. ఇది సరే, వ్యాపారం ఎలా ఉంది? ఈ అంశమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడులకు ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓ సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అయోధ్యలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. ఇప్పుడు అంటే పీక్ స్టేజ్కు చేరింది. అసలు అయోధ్యలో 4 ఏళ్ల క్రితం ధరల పెరుగుదల మొదలైంది. 2019లో అయోధ్య ఆలయంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్నుంచి మొదలైన భూముల ధరల పెరుగుదల ఆలయం ప్రారంభంతో అత్యధిక స్థాయిలో చేరాయి. 2018 సంవత్సరంలో ప్రస్తుతం ఆలయం ఉన్న చుట్టుపక్కల అంటే 3-4-5 కిలోమీటర్ల పరిధిలో గజం 4 నుంచి 5,000 రూపాయలుండేది. అయోధ్య ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో గజం 500 రూపాయలుగా ఉండేది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం సమీపంలోని 4 కిలోమీటర్ల పరిధిలో గజం క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 40 నుంచి 50,000 రూపాయలకు చేరింది. అదే అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధిలో గజం 15,000 రూపాయలు పలుకుతోంది. 4 ఏళ్లలో 2,000 రెట్లు ధరలు పెరిగినట్లు అంచనా వేసింది ఆ సంస్థ. గతంలో అయోధ్యలో ఇల్లన్నా, భూమన్నా అసలు విలువుండేది కాదు. కారణం అక్కడ ఎప్పుడూ రామాలయం గొడవలు, పోలీసుల నిఘా, కర్ఫ్యూలు ఉండేవి. దీంతో ఎవరూ రాకపోకలు సాగించేవారు కాదు. అక్కడ వ్యాపారాలు కూడా జరిగేవి కాదు. అలాంటి చోట ఎకరం భూమి కూడా 1,00,000 రూపాయలకు అమ్ముడుపోతే అదే పెద్ద ధరగా భావించేవారు అయోధ్యలోని రైతులు. ఇప్పుడు అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధిలోనే గజం 20,000 రూపాయలకు చేరింది. అంటే ఎకరం 20 కోట్ల రూపాయలన్నమాట. ఆలయ ప్రారంభోత్సవం ముహూర్తం తేదీ ప్రకటించిన తర్వాత ఏకంగా 10 రెట్ల ధరను పెంచేశారు స్థానికులు. దీంతో అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధిలో భూములు, ఆస్తులు ఉన్నవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అయోధ్య ఆలయం ప్రారంభంతో ప్రతిరోజు 60 నుంచి 70 వేల మంది భక్తులొస్తారని అంచనా. ఏడాదికి కనీసంలో కనీసం 2 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్, బస్టాండ్ నిర్మించారు. వచ్చే భక్తుల సౌకర్యార్థం హోటల్స్ పెద్ద ఎత్తున అవసరం. గెస్ట్ హౌజులు కావాలి, రవాణా కావాలి. ఇలా టూరిజం గతం కంటే 1000 రెట్లు పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలోనే అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున హోటల్స్, రెస్టారెంట్ల నిర్మాణాలకు శరవేగంగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటాయి. రాబోయే రోజుల్లో అయోధ్యలో రియల్ ఎస్టేట్ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఒకప్పుడు భూములు అమ్ముకోవడానికి కాళ్లావేళ్లా పడిన రైతుల దగ్గరకు ఇప్పుడు వ్యాపారులు పరుగులు తీస్తున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ సమీపంలో అయితే తక్కువలో తక్కువ గజం 50,000 రూపాయలు నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది 1,00,000 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే 7 స్టార్ వెజ్ హోటల్ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో మరింత ఊపు వస్తుంది. తిరుమల, తిరుపతి తరహాలో అయోధ్య సైతం మరో బిజినెస్ హబ్గా మారనుంది. తిరుమల అంటే కొండ ప్రాంతం, అయోధ్య అలా కాదు, భూమిపైనే ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ రియల్ బూమ్ నడుస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటికే చాలా మంది తెలుగు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హోటల్స్, రెస్టారెంట్లపై దృష్టి పెట్టేశారు. ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే, ఒక్కసారి వ్యాపారం మొదలు పెడితే 365 రోజులు జీవితకాలం అంటే అయోధ్యలో రాముడు ఉన్నంత వరకు వ్యాపారాలకు డోకా ఉండదు కదా. ఏది ఏమైనా తెలుగోళ్లు ఎంట్రీ ఇచ్చారంటే ఇక అక్కడ మామూలుగా ఉండదు కదా.